హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మేకప్ వేసుకోబోతున్నాను. సో ఇదైతే హెడ్ బ్యాండ్ అనమాట. సో ఇదైతే సిసి లాక్మీ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ ఆఫ్ ఆల్మండ్. మనం ఇది అపూర్వ ఫేస్కి పెట్టి బ్రైటన్ చేద్దాం. సో ఇది అనమాట. సో ఇది మనం డిప్ చేసి ఫేస్ మీద రాయాలి. సో పెట్టడం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను యార్డ్లీ లండన్ రోజ్ పౌడర్ వాడుతున్నా. ఇది అపూర్వ ఫేస్ని బ్లడ్నెస్ రిమూవ్ చేస్తుంది. 3, 2 స్టార్టింగ్. సో ఇప్పుడైతే నేను లాక్మీ ఐకానిక్ ఐలైనర్ వాడుతున్నా. సో వన్ ఐ అయితే అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ ఐ. సో ఇప్పుడైతే 2 ఐస్ అయితే అయిపోయింది. ఐలైనర్ అయితే అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు శ్రీక్ వర్సెస్ రెవల్యూషన్ ఐ షాడో ప్యాలెట్ అయితే వాడుతున్నా. సో దీంట్లో చాలా షేడ్స్ అయితే ఉన్నాయి. సో మనకు అపూర్వకి ఇష్టమైన బ్లూ కలర్తో నేను ఐ షాడో అయితే వేస్తున్నాను. సో ఐ షాడో అవుటర్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు ఇన్నర్ లేయర్ గ్లిటర్ వేద్దాం. సో నేనైతే కారా బ్యూటీ నుంచి ఎలక్ట్రిక్ డిస్కో ఐ షాడో అయితే వాడుతున్నా. సో చాలా గ్లిటర్ కలర్స్ అయితే ఉన్నాయి. సో అపూర్వకి అయితే ఐస్ గోల్డ్ అనే షేడ్ నచ్చిందంట. సో అదే చేద్దాం. సో అపూర్వ గ్లిటర్ ఐ షాడో అయితే అయిపోయింది. నౌ వీఆర్ డన్ విత్ ద ఐ మేకప్. ఇప్పుడు మనం బ్లష్ చేద్దాం. సో మనమైతే పింక్ కలర్ షేడ్ వాడుతున్నాం బ్లష్కి. అండ్ ఐమ్ యూజింగ్ దిస్ సో నేనైతే ఈ బ్లష్ టూల్ అనేది వాడుతున్నా. సో బ్లష్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం పౌడర్ వాడుతున్నాం. మనం బ్లష్ని అయితే లైటన్ చేసామన్నమాట. లాస్ట్కి టచ్ కూడా వేస్తాము. సో మనం ఇప్పుడైతే లిప్ గ్లాస్ వాడుతున్నాం అనమాట. సో ఇదైతే ఫేసెస్ కెనడాలో బియాండ్ షైన్ అనే షేడ్లో అయితే ఉంది. సో ఇది చాలా మంచి రెడ్ కలర్లో గ్లాసీ లుక్ ఇస్తుంది అనమాట. సో అపూర్వ మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బొట్టు పెడదాం. ఇప్పుడు అపూర్వ మేకప్ అయితే అయిపోయింది. సో అనన్య అపూర్వ ఇద్దరు మేకప్స్ అయిపోయినాయి. అనన్యదైతే న్యూడ్ షేడ్ వచ్చింది. అపూర్వదైతే తనకి ఇష్టమైన కలర్ పింక్ అండ్ బ్లూ డిజైన్లో మేకప్ షేడ్స్లలో అయితే చేసాం. Bye guys, wish you all